హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? గార్డెన్‌లో ఏంటొచ్చానా? మీకు లాస్ట్ టైమ్ 1 మంత్ బ్యాక్ మీకు అన్నీ చిన్న చిన్నవి మొక్కలు చూపించాను కదా! బీరకాయ, ఆనపకాయ అన్నీ చిన్న చిన్న వీడియో పెట్టాను. నా వీడియోలో ఫాలో అయితే తెలుస్తది మీకు. ఇప్పుడు అవి 1 మంత్ తర్వాత ఎలా ఎదిగాయా ఏంటని ఆ వీడియో తీద్దామని జస్ట్ వెజిటబుల్స్ వీడియో తీస్తున్నాను. రండి చూద్దాం ఎలా ఉన్నాయో చూపిస్తా మీకు. ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చూసారా? ఇది ఆనపకాయ అండి. ఇది దోసకాయ ఇక్కడ ఉన్నది. చూసారా ఎంత పెద్దవి అయ్యాయో. ఇది బీరకాయ అండి. ఇది ఎంత ఉందో చూసారా? బీరకాయ. ఇది నీటి బీరకాయ అండి. చూసారా? 1 మంత్ అండి. 1 మంత్ అయింది వేసి మేము. చూసారా? ఇది చిక్కుడుకాయ. ఇలా చిక్కుడుకాయ ఒక లైన్ వేసానండి. ఇది కీర అండి. ఆల్రెడీ కీర ఉంది, వస్తున్నాయి కీరాలు. చూసారా? ఇది మీకు లాస్ట్ టైం వీడియోలో మీకు పెట్టే ఉంటాను. ఇది చిలకల దుంప. అదంతానా చిలకల దుంప. ఇవి పాదులండి. ఇలా ఎక్కిస్తున్నాం. 1 మంత్కి ఇలా ఉన్నాయండి. చూసారా? ఎక్కుతున్నాయి. నేను ఇవన్నీ సీడ్స్తోనే వేసానండి. చూసారా? చూసారా? వంకాయలు. ఇవి పొడుగు వంకాయలు, ఇవి ఇండియా వంకాయలు అన్నీ ఒక దగ్గర వేసానండి. ఒక 4 or 5 ఉంటాయి ఇక్కడ. చూసారా? ఫస్ట్ హార్వెస్ట్ అయినప్పుడు టమాటా చెట్లు అన్నీ చూపించాను చిన్నగా. నా వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది మీకు. చూడండి ఎంత పెద్దవి అయిపోయాయో. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఫస్ట్ చెప్పాను కదా ఈ కిందనంతా ఇవన్నీ తీసి అన్నీ చేశాను అని, అంటే ఇవన్నీ ఇరిపేసానని. సగం హాఫ్ దాకా ఇరపాలండి ఇవన్నీ. ఎందుకంటే ఆ రెబ్బలు లాంటివి తీస్తేనే, ఇవి తీస్తేనే మనకి చాలా బాగా ఎదుగుతాయి. ఇలాంటివి తీయాలండి. ఇవి తీసారనుకోండి ఆటోమేటిక్గా చాలా పెద్దగా వస్తాయి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చిక్కుడుకాయలండి. చూసారా? చిక్కుడుకాయ పాదు కూడా ఎలా ఎక్కుతుందో పైకి. చూసారా? ఇది చిక్కుడుకాయల. నేను 2-3 రకాల చిక్కుడుకాయలు వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చింది. కాకరకాయ అంటారు కదండి, చిన్న కాకరకాయ. ఇది కూడా నేను ఒక 15 days అయింది. మా ఫ్రెండ్ వాళ్ళు ఇస్తేనే తీసుకున్నాను. వాళ్ళు ఇస్తే ఇది తీసుకున్నాను నేను. చూసారా? కాకరకాయ. ఇది దొండపాదు అండి. చూసారా? దొండపాదు. దొండది కూడా మా పక్కన ఉండే వాళ్ళు ఇస్తేనే తీసుకున్నానండి. బాగానే వస్తుంది. చూడాలి మరి ఎంతవరకు ఎదుగుతుందో చూడాలి. ఇది వాటర్ మిలన్ ఒకటిని వేసానండి. ఇది వాటర్ మిలన్ ట్రీ. పుచ్చకాయ అండి. ఇది గుమ్మడికాయ. మన గుమ్మడికాయలు ఉంటాయి కదండి, ఇది అమెరికన్ గుమ్మడికాయ మా పాప వేసుకుంది. మరి ఇది ఇంత పెద్దది అయ్యింది. చూడాలి ఎంత అవుతుందో చూడాలని. బాగానే వస్తుంది. ఇంకా వీడియోస్ అన్నీ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాత వీడియో ఎందుకంటే పెట్టాను మీకు అర్థమవుతుందని పెట్టానండి. ఇప్పుడైతే చాలా మొక్కలు పెద్దవి అయిపోయి. ఫస్ట్ వీడియో చూశారు కదా, ఇది మాత్రం నేను ఈ వీడియో కూడా పెట్టాను. నేను మళ్ళీ మీకు అర్థమవుతుందని నేను మళ్ళీ ఇది చిన్నగా వీడియో చేసి పెట్టాను. చాలా బాగా వచ్చాయండి మొక్కలన్నీ. చాలా నీట్గా ఫ్రెష్గా అంతా. నేను అంత తొందరగా ఎదుగుతాయని కూడా నేను అనుకోలేదు. టక్క ఎదిగిపోయి బాగున్నాయి. టమాటాలు కూడా నేను ఒక 3 మొక్కలు మాత్రం కొనుక్కున్నానండి ఇక్కడ. మిగతా అన్ని సీడ్స్తో వేసాను. నా వీడియో చూస్తే, ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది అవి ఎంత చిన్నవి ఉన్నాయి. చూసారా టమాటా మొక్కలు? అవన్నీ చాలా హైట్గా అయిపోయాయండి. చాలా పొడిగా అయిపోయాయి అవన్నీ. చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలు కూడా చూపించాను కదా మీకు. ఇవి చిన్నవి రకరకాలుగా వేసాను. మరి అవి ఏ చిక్కుడుకాయలు వస్తాయి కాయ వచ్చేదాకా మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అది అన్నీ చేసాము ఎందుకంటే ముందే అర్థమవుతుందని. ఇదేమో ఆనపకాయ అండి. ఆనపకాయ కూడా బాగానే వచ్చింది. బాగున్నాయి అన్నీ. చాలా నీట్గా వచ్చాయి. పెద్దగా అయిపోయాయి కూడా. అందుకే ఆ వీడియో పెట్టాను. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఫాలో అయితే మీకు తెలుస్తుంది. లైక్ చేయండి. మన ఛానల్ తెలుసు కదా, అమెరికా తెలుగు నేస్తం. ఫాలో అవ్వండి. బాయ్. ఇంత మందారం మా గార్డెన్లో ఎలా కాసాయో. సరే అన్ని మందారాస్ వచ్చాయో. చాలా బాగా వస్తాయండి మందారాసు. చెప్పాను కదా మందారాసు ఎన్ని వస్తాయని. మందార పువ్వు చూడండి, రెడ్ కలర్ అండి. ఎంత బాగుందో. నా వీడియోలన్నీ చూస్తున్నారు కదా, ఇదే మా గార్డెన్.